వాక్యానికి నేరుగా మనం ప్రవేశిద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త అందరం తీద్దాం. మన పరిశుద్ధ దైవ గ్రంథాలు తెరిచి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని అనగా యేసయ్యను అడిగెను. చాలా మా ప్రభు తన మాట మనందరి వినుకుడిలో దీవించును గాక. చెప్పాలి, చేతులెత్తి బిగ్గరగా చెబుదాం. అందరూ చెబుదామండి బిగ్గరగా. నీకు నాకు మధ్య దూరం గించావు వదిలుండా. అందరూ పడదాం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని, నీకు నాకు మధ్య దూరం. హల్లెలూయా. రైట్, దేవుని వాక్యం వైపు మీ మనసులను కేంద్రీకరించండి. ఒక రోజున యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఆ 16వ వచనంలో ఏమంటాడంటే, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యాలా అని అడుగుతూ ఉన్నాడండి. నిత్య జీవము అనే మాటకు అర్థం పరలోక రాజ్యము. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే నేనేం చెయ్యాలా? పరలోక రాజ్యములో నేను ఉండాలి అని అంటే నేనేం చెయ్యాలా? అగ్ని గుండము నుండి నేను తప్పించబడాలంటే, ఆ పాతాళము నుండి తప్పించబడాలంటే, నరకము నుండి నేను తప్పించబడాలంటే, ఆ యాతన నుండి నేను తప్పించబడాలంటే, అగ్ని గుండము నుండి నేను తప్పించబడాలంటే, అనగా పరలోక రాజ్యములో ఆ నిత్య జీవములో ప్రవేశించాలంటే బోధకుడా నేనేం చెయ్యాలి అని యేసు క్రీస్తు ప్రభువారిని ఆ మనుష్యుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్లారా, భూలోకములో మనిషి పరలోకములో ప్రవేశించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో. పరలోకమని దైవ గ్రంథం చెబుతూ ఉంటే మరికొంతమంది ఏమంటారంటే ఆ పరలోకాన్ని వైకుంఠము అని అంటా ఉన్నారు. ఆ పరలోకాన్నే ఏమండి దైవ గ్రంథం చెబుతూ ఉన్నది మోక్షము అంటూ ఉన్నది. ఏమండి ఇంకా రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ఆ పరలోకము అనబడిన వైకుంఠం, పరలోకము అనబడిన నిత్యత్వము, పరలోకము అనబడినటువంటి మోక్షములో ప్రవేశించడానికి మనిషి ఈ రోజున ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో. ఏమండి ఎంత దూరమైనా నడుస్తూ ఉన్నాడు. కాళ్ళకు చెప్పులు వేసుకుంటే ఆ మోక్షం ఎక్కడ మిస్ అయిపోతుందో, కాళ్ళకు చెప్పులు వేసుకుని నడిస్తే ఆ వైకుంఠం ఎక్కడ దూరం అయిపోతుందని కాళ్ళకు చెప్పులు తీసేసి మరి మనిషి నడుచుకుంటూ వెళతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్లారా, అంతేకాదు ఆ అన్నదానము చేస్తూ ఉన్నాడు పరలోక రాజ్యం చేరాలని, వస్త్రదానము చేస్తూ ఉన్నాడు వైకుంఠం చేరాలని, ఇంకా మనము చూస్తే రక్తదానము చేస్తూ ఉన్నాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, మీరైనా నేనైనా మనలో ఉన్న ప్రతి ఒక్కొక్కరం
పరలోకములో ప్రవేశించాలనే ఇదిగో యేసు ప్రభుని నమ్ముకున్నాం. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే అపోస్తుల కార్యములలో కూడా ఒక ఆయన అంటా ఉన్నాడు, అపోస్తుల కార్యాల్లో కూడా ఆ జైలు ఆఫీసర్ అంటా ఉన్నాడు 16వ అధ్యాయము 30వ వచనంలో ఏమంటాడంటే, 16వ అధ్యాయము 30వ వచనంలో వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెనని వారిని అడిగాడు అంటండి. చాలు. చూడండి, ఇక్కడ ఈ జైలు ఆఫీసర్ కూడా ఒక మాట అడుగుతూ ఉన్నాడు పౌలు సీల అనేటువంటి వారిని. అయ్యా, ఇదిగో రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలా? పరలోకములో ప్రవేశించుటకు నేనేం చెయ్యాలా? మోక్షములో ప్రవేశించుటకు నేనేం చెయ్యాలా? ఏమండి, ప్రభు రాజ్యములో ప్రవేశించుటకు నేనేం చెయ్యాలని ఏమండి ఇక్కడున్న ఈ జైలు ఆఫీసర్ అడుగుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో ఒక యవనస్తుడు, ఒక పురుషుడు పరుగున వచ్చి యేసయ్య ముందు మోకరించి, బోధకుడా, పరలోకములో ప్రవేశించాలంటే, నిత్యత్వములో నేను చేరాలంటే నేనే మంచి కార్యము చెయ్యాలా? నేనే మంచి పని చెయ్యాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి అన్నదానము చేస్తూ ఉంటే పరలోక రాజ్యం దొరుకుతుంది అనేది కొంతవరకు మాత్రమే. ఏమండి, అంతేకాదు ఏవేవో వస్త్రదానాలు చేస్తే పరలోక రాజ్యం దొరుకుతుందని ఏమండి ఆ మాటలు అంతంత మాత్రమే. కానీ దైవ గ్రంథం ఏమని చెబుతూ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలంటే, పరలోక రాజ్యములో నీవు పాలు పంపులు పంచుకోవాలంటే, అగ్నిగుండము నుండి పాతాళము నుండి నీవు తప్పించబడి దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే నువ్వు నేను చేయవలసిన పనేంటో తెలుసా? మారు మనస్సు పొందాలా. ఏమండి, నీ మనస్సును మార్చుకోవాలా, నీ హృదయపు తలంపులను మార్చుకోవాలా, నీ ఆలోచన విధానము మార్చుకోవాలా. ఏమండి, నీ విధి విధానాలు మార్చుకోవాలా, నీ క్రియలు మార్చుకోవాలా, నీ చేష్టలు మార్చుకోవాలా, నీ పద్ధతి మార్చుకోవాలా. టోటల్గా యేసు క్రీస్తునందు విశ్వాసముంచాలా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తునందు పరిపూర్ణ మారు మనస్సు పొందరు, యేసు క్రీస్తునందు రక్షణ పొందరు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచరు. ఏమండి, కాలి నడకన నడిచినంత మాత్రాన పరలోకం దొరకదు. తీర్థయాత్రలు చేసినంత మాత్రాన పరలోకం దొరకదు. ఏవేవో దానాలు చేసినంత మాత్రాన పరలోకం దొరకదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు చెబుతూ ఉన్నారు. ఆ మాటలు నేను మీ ముందు పెట్టాలని ఆశిస్తా ఉన్నాను. చూడండి, ఏం చేస్తే యేసయ్య తన రాజ్యాన్ని ఇస్తారో అదే మత్తయి రాసినటువంటి సువార్త చూడండి 10వ అధ్యాయము. అదే మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము చదవండి బిడ్డలారా ఒక మాట. 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. మరియు అమ్మా, మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పగా, అందుకు యేసు 30వ వచనం చదవమ్మా. ఇప్పుడు యెహోమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పెనలను వారు అంటర్లైన్ చేయండి.
పరలోకములో ప్రవేశించాలంటే సోదరుడా సోదరి, నిత్యత్వములో ప్రవేశించాలంటే దేవుని బిడ్లారా, ఒక రోజున పేతురు వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడంట, బోధకుడా బోధకుడా, మేము ఇదిగో మీ నిమిత్తమై సమస్తమును విడిచిపెట్టేశాం, మా కుటుంబాలను విడిచిపెట్టేశాం, మా వ్యాపారాలను విడిచిపెట్టేశాం, మా ఉద్యోగాలను విడిచిపెట్టేశాం, మాకున్నటువంటి రాబడిని విడిచిపెట్టేశాం, మా వృత్తిని విడిచిపెట్టేశాం, మాకున్న సమస్తమును కూడా విడిచిపెట్టేశాం. అయ్యా ఏంటి అనంటే ఇప్పుడు యేసయ్య అంటా ఉన్నాడు. చూడండి 29వ వచనంలో, అందుకు యేసు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. అమ్మ వినాలండి జాగ్రత్తగా. యేసయ్య అంటూ ఉన్నాడు, నిత్యత్వములో ప్రవేశించాలంటే, పరలోకములో ప్రవేశించాలంటే ఏమండి ఆయన అంటూ ఉన్నారు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. చెప్పాలండి, యేసయ్య నిమిత్తమును. చెప్పాలి స్వరమెత్తి, యేసయ్య నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు. ఆగుదామండి ఏమండి, వీటిని మనలో ఎవరమైనా విడిచిపెట్టామా? జాగ్రత్తగా వాక్యాన్ని పరీక్షించండి. యేసు క్రీస్తు వారి నిమిత్తమును, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త నిమిత్తము. చెప్పండి, నీ ఇంటిని విడిచిపెట్టావా? నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావా? నీ అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను విడిచిపెట్టావా? నీ భూములను విడిచిపెట్టావా? నీ ఆస్తులను విడిచిపెట్టావా? నా మాట కాదు, ప్రభు చెబుతూ ఉన్నారు, ఎవరు పరలోకం, ఎవరు నిత్య జీవం పొందుతారో అక్కడ ఏమంటాడంటే స్పష్టంగా చెబుతూ 30వ వచనంలో, ఇప్పుడు యెహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను చెప్పాల 30వ వచనంలో 29వ వచనంలో ఏదైతే విడిచిపెట్టేశావో, యేసయ్య నిమిత్తము సువార్త నిమిత్తము ఏదైతే విడిచిపెట్టేశావో సంగమా, 30వ వచనంలో యేసయ్య అంటూ ఉన్నారు, ఇదిగో వాటన్నిటితో పాటు నూరంతలుగా. ఒక ఇల్లు విడిచిపెట్టేశావా? నూరంతలుగా. ఒక భూమిని విడిచిపెట్టేశావా? నూరంతలుగా. అన్నదమ్ములను విడిచిపెట్టేశావా? నూరంతలుగా. అక్క చెల్లెలను విడిచిపెట్టేశావా? నూరంతలుగా. 30వ వచనంలో అంటూ ఉన్నాడు, రాబోవు లోకమందు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా. అర్థమైతే చేతులెత్తి చెప్పండి, బిగ్గరగా చెబుదాం. ఎవరు పరలోకములో ప్రవేశిస్తారో అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఎవరు నిత్య జీవములో ప్రవేశిస్తారో అక్కడ స్పష్టంగా చెప్పాడు. ఏమండి, మత్తయి సువార్త ప్రారంభపు వచనం మనం చదువుకున్నాం కదా. ఒక వ్యక్తి పరుగున యేసయ్య దగ్గరకు వచ్చి మోకరించి, బోధకుడా, పరలోకములో ప్రవేశించాలంటే నేనేం చెయ్యాలి? ఇదిగో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయములు అంటూ ఉన్నాడు, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? ఇదిగో ఈ రాత్రికాల సమయంలో యేసయ్య మీతో నాతో స్పష్టంగా సమాధానము లేక అనుసరిస్తూ ఉన్నారు. పరలోకములో ప్రవేశించాలంటే భూలోకములో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టాలా. అర్థమైతే చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. అలా విడిచిపెట్టినప్పుడు అంట ఏమంటాడు 30వ వచనంలో, నూరంతలుగా ఏదైతే విడిచిపెట్టావో అవన్నీ దేవుడు నీకు ఇస్తాడంట. దానితో పాటు రాబోవు లోకమందు చెప్పండి నిత్య జీవము, పరలోక రాజ్యము దేవుడు మీకు ఇస్తాడంట. ఏమండి, ఇప్పుడు మీకు అర్థమయ్యింది ఎవరికి పరలోకం ఇస్తాడో.
చెప్పండి, ఎవరికి ఇస్తాడంట? యేసయ్య నిమిత్తమును సువార్త నిమిత్తమును ఈ లోకములో ఉన్న వాటినైనను ఈ లోకములో కలుగున్నటువంటి వాటైనను వాటన్నిటిని విడిచిపెట్టిన వారికి యేసయ్య చెప్పాలండి పరలోక రాజ్యాన్ని లేక నిత్య జీవాన్ని యేసయ్య ఇస్తాడంట. మొదటి మాట నాకు అర్థమైందన్నవాడు స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెబుదామండి. ఇంకా ఎవరికి పరలోకాన్ని ఇస్తాడో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, చూడండి అక్కడ అంటాడు, నా రక్తము త్రాగువాడే అనగా పరలోక రాజ్యానికి వారసుడు. ప్రియమైన దేవుని సంగమా, యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో ఉన్న ఆ 33.5 సంవత్సరాల యవన ప్రాయములో ఆ శిలువ మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు ఏమండి తనను వెంబడిస్తూ ఉన్న శిష్యులతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. తనను అనుసరిస్తూ ఉన్నటువంటి ప్రజలతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నారు అనంటే చూడండి, అంటూ ఉన్నాడు 54వ వచనంలో, నా శరీరము తిని, అంటే ఇప్పుడు ఆయన శరీరమునకు దేని ఏమండి బదులుగా యేసయ్య మేడగదిలో ఏం చూపించాడో తెలుసా? ఒక రొట్టెను ఎత్తుకుని ఆ రొట్టెను చూపించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు యేసయ్య, ఇది నా శరీరము అంటూ ఉన్నారు. ప్రియులారా, మీరు బాగా గమనించాలా. ఇప్పుడు ప్రభు బలలో పాలు పంపులు పంచుకునే సమయంలో నీ చేతిలో ఉన్నది రొట్టె కాదు, కానీ అది యేసయ్య శరీరము. ఏమండి ఆ ద్రాక్షరసపు పాత్రను ఎత్తుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నారు 54వ వచనంలో, నా రక్తము త్రాగువాడు, అనగా ఈ ద్రాక్షరసపు పాత్ర నా రక్తముగా నీవు నమ్మి త్రాగు అని అంటూ ఉన్నాడు. అందుకనే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే చెప్పండి నిత్య గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఒకటి పరలోక రాజ్యానికి ఎవరు వారసులు అనంటే యేసయ్య నిమిత్తమును సువార్త నిమిత్తమును సమస్తమును విడిచిపెట్టిన వారు చెప్పండి పరలోక రాజ్యానికి వారసులు. రెండవ మాట యేసయ్య శరీరమును యేసయ్య రక్తమును తిని త్రాగువారు మాత్రమే చెప్పండి యేసయ్య రాజ్యానికి, చెప్పాలండి నోరు తెరిచి, వారసులు. ఒకవేళ ఏమండి ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా బాప్తిసం పొందకపోతే, ఇంకా యేసు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే, అనగా ఈ రొట్టె ద్రాక్షరసం యేసయ్య రక్త మాంసములను ఇంకా నువ్వు తీసుకునే అనుభవములో లేకపోతే గనక జాగ్రత్త, నీకోసం పాతాళము సిద్ధం చేయబడింది. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, సహోదరుడా, సహోదరి, ఈ లైవ్లో వాక్యాన్ని వింటూ ఉన్నవారులారా, ఇదిగో నేడే రక్షణ దినం. ఏమండి, ఇకనైనా మారు మనస్సు పొందు, సమయము సమీపించింది. ఏమండి, ఇదివరకటి వలె రోజులు లేవు. ఇదిగో నిన్నగాక మొన్న సుమారుగా జనవరి 5-6 తారీఖుల్లో ఏమండి అమెరికా దేశంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతంలో ప్రపంచ దేశాలలో ఉన్న సినిమా యాక్టర్స్ అందరూ కూడా మీట్ అయ్యారండి. హాలీవుడ్లో ఉన్నటువంటి యాక్టర్స్ అందరూ కూడా మీట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా సామాన్యమైన మనుషులు కాదు. వాళ్ళందరూ కూడా లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా చాలా లగ్జరీగా బ్రతికేటువంటి చాలా ఖరీదైనటువంటి మనుషులు. అందులో ఒక ఆమె నిలబడి అంటా ఉన్నది, ఇదిగో మీకు ఎవరంటే ఇష్టం? ఏమండి, గురువులంటే ఇష్టమా? ఇదిగో మీరు మన భాషలో చెప్పుకోవాలంటే ఓటేయండి, లేకపోతే మార్కులు వేయండి. ఇదిగో మీకు తల్లిదండ్రులంటే ఇష్టమా? మార్కులు వేయండి. లేకపోతే పెద్దలంటే ఇష్టమా? మార్కులు వేయండి అని ఇలాగ అడుగుతూ దేవుడంటే ఇష్టమా? మార్కులు వేయండి అని చెప్పింది, అడిగింది.
అడుగుతూ ఉంటే అక్కడ అందరూ కూడా గురువులకు మార్కులు వేశారు, ఏమండి, అంతేకాదు పెద్దలకు మార్కులు వేశారు, అంతేకాదు మరి ఆ తల్లిదండ్రులకు మార్కులు వేశారు. యేసుక్రీస్తు ప్రభు అనబడిన దేవుడు అనే మాట వచ్చేటప్పటికి ఒక్కళ్ళు కూడా మార్క్ వేయలేదు. అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఆప్షన్ వచ్చేటప్పటికి అంతా జీరో, అంతా జీరో. ఆమె వెంటనే లేచి నిలబడి అంటా ఉన్నది, దేవునితో మనకు పనేంటి, మనము లక్షల కోట్ల రూపాయలకి ఆస్తి పరులం, ఏమండి, మనము ఎంతో ఐశ్వర్యవంతులం, మనం ఎంతో ధనవంతులం, దేవునితో మనకు పనేంటి, మనము కష్టపడి లేకపోతే సినిమా షూటింగ్లు తీసి లేకపోతే డ్యాన్సులు వేసి లేకపోతే నాట్యాలు చేసి మన శరీరాలు ఇతరులకు చూపించి లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాం, మనకి దేవునితో పని లేదు, దేవుడితో పని లేదు అని ఏమండి చాలా చాలా ఎగతాళి చేసింది. ఆ హాలీవుడ్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో ఉన్నవారు మీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చాలా వేళకోళం చేశారండి. ఉన్నారా ఈరోజు? ఈ శబ్ద యంత్రము ద్వారా వినుచు ఉన్న ప్రియ సహోదరుడా సహోదరి, యేసయ్యతో మాకు పనేంటి, దేవునితో మాకు పనేంటి, అసలు దేవుని మందిరముతో మాకు పనేంటి, వాక్యముతో మాకు పనేంటి, దేవుని సేవకులతో మాకు పనేంటి? రోజుకి బోలెడని డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం, రోజుకి మేము పనికి వెళుతూ ఉన్నాం, రోజుకి మేము కష్టపడుతూ ఉన్నాం, మాకు మందిరముతో పనేంటి, సేవకులతో పనేంటి, వాక్యముతో పనేంటి అని మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రియులారా? ఆమె తన ఇష్టం వచ్చినట్లు మైకు పట్టుకుని వాగింది. 2 రోజులు పోయిన తర్వాత ఒక యవ్వన దైవజనరాలు ఏమంటే ప్రవచనం ఎత్తి చెప్పిందండి. అమెరికా దేశాల్లో వీధులమట తిరిగిదిగో మరొక 2 రోజుల్లో భయంకరమైనటువంటి ఉగ్రత ఈ దేశం మీదకి రాబోతూ ఉన్నది, ఈ ప్రాంతం మీదకి రాబోతూ ఉన్నదని ఆమె ఊరంతా వీధులు గుండా వెళ్ళి ప్రకటించింది. ఎవరో లెక్క చేయలేదండి, ఎవరో లెక్క చేయలేదు కదండి. ఏమండి, వాక్యం చెప్పేవాళ్ళు అంటే ఎంత లోకువో, సేవకులంటే ఎంత లోకువో, ఏమండి పాస్టర్స్ అంటే ఎంత లోకువో, దేవుని మందిరాలంటే ఎంత లోకువో, దేవుని సేవ చేసేవారంటే ఎంత లోకువో. కారణం ఏంటయ్యానంటే నేను అంటూ ఉన్నాను, పోయే కాలం వచ్చేటప్పటికి మనిషిలో ఎంతంత అహంకారం కనబడుతుందో తెలుసా? పోయే కాలం వచ్చేటప్పటికి మనిషిలో ఎంతంత గర్వం కనబడుతుందో తెలుసా? దయచేసి ఆ యవ్వన దైవజనరాలు అమెరికా దేశంలో వీధులు గుండా మైకు పట్టుకుని చెప్పిన ఎవడో లెక్క చేయలేదు. బిడ్లారా, ఆ 2 రోజులు గడిచింది, సడన్గా ఏమండి అగ్ని రగులుకున్నదే. ఏమండి ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణం ఏ విధంగా అయితే కాలిపోయిందో, లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి వాళ్ళ ఆస్తులు, ఇళ్ళు, అపార్ట్మెంట్లు, కార్లు, బంగారం, డబ్బు ఇదంతా కూడా స్మాష్ అయిపోయింది. ఏమండి అగ్నిగుండం నుండి తప్పించుకుందాం అనుకుని కారులో ప్రయాణం చేస్తుంటే అగ్ని వచ్చి ఆ కార్ల మీద పడిపోయింది. అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. ఈ సాయంకాల రాత్రి సమయమందు ఏమండి దేవునితో నాకు పని ఏంటి అని అనుకుంటూ ఉన్నావా? లేకపోతే మన ఇళ్లలో ఉన్నటువంటి వారు అనుకుంటూ ఉన్నారా? యేసయ్య మందిరానికి వెళ్ళవలసిన పనేంటి? మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొందవలసిన పనేంటి? యేసయ్య రక్తమాంసములలో పాలు పంపులు పంచుకోవలసిన పనేంటి అని ఇంకా వాయిదాలు వేస్తూ ఉన్నావా? జాగ్రత్త. కాలిఫోర్నియా, లాస్ ఏంజల్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన అలాంటి విపత్తు రాబోయే రోజుల్లో మన ప్రాంతాలలో జరగక ముందే మారు మనస్సు పొందో. నీ భర్తతో చెప్పు, నీ భార్యతో చెప్పు, నీ యవ్వన కుమారుడితో చెప్పు, నీ యవ్వన కుమార్తెతో చెప్పు. ఒకవేళ వింటే పరలోకం, వినకపోతే కనుక అగ్ని ఆరదు. చెప్పాలండి, పురుగు. ఆ మాట చూసి నేను ముగించేస్తాను. చూడండి, పరలోకం ఇంకెవరెవరికో చూస్తే వాక్యములు చదువుతూ ఉంటే మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము మనం చదువుదామండి. 46వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చదవమ్మా. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ 25వ అధ్యాయము 31వ వచనం నుండి మీరు చదవగలిగితే గనక మీకు ఇక్కడ ప్రభు చెప్పిన ఆ మాట మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారంట మనుష్య కుమారుడై ఉన్న దేవాతి దేవుడు తన మహిమతో వచ్చినప్పుడు ఏమండి ఆ తీర్పు దినాన ఆ గొర్రెలను ఒకవైపుకి మేకలను ఒకవైపుకి చేరుస్తాడంట. నీతిమంతులనేమో కుడివైపుకి, అనీతిమంతులనేమో ఎడమ వైపుకి, గొర్రెలనేమో కుడివైపుకి, ఏమండి మేకలనేమో ఎడమ వైపుకి, పరిశుద్ధులనేమో కుడివైపుకి, ఏమండి ఆ పాపులనేమో ఎడమ వైపుకి. ఈ విధంగా యేసయ్య ఏమండి విభజిస్తారంట. చాలామంది అంటారు, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూసేస్తున్నాడా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించో. ఎవరికి మనం భయపడాలా, ఎవరికి మనం లోబడాలా? పరలోకం ఉన్నదని చెబుతూ ఉన్నారు. చెప్పొచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు చూసొచ్చారా అని రకరకాలైనటువంటి ఏమండి కామెంట్లు చేసేవాళ్ళు ఎంతమంది లేరు బిడ్డలారా ఈ లోకంలో. యేసు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి మహిమ స్వరూపుడుగా తన వేవేల పరిశుద్ధుల దేవదూతలతో వచ్చినప్పుడు ఏమండి గొర్రెలను గొర్రెలుగా, మేకలను మేకలుగా, పరిశుద్ధులను పరిశుద్ధులుగా, ఏమండి అపరిశుద్ధులను అపరిశుద్ధులుగా విడదీసంట ఏమంటాడో తెలుసా? వాక్యములో అంటాడండి అక్కడ ఆ 34వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారంట, ఆ నీతిమంతులు అంటా ఉన్నారంట, పరిశుద్ధులు అంటా ఉన్నారంట, అయ్యా ఇదిగో మీకు ఎప్పుడు మేము భోజనం పెట్టామయ్యా, మీకు ఎప్పుడు మేము వస్త్రాలు ఇచ్చామయ్యా, మీకు ఎప్పుడు మేము దాహం ఇచ్చామయ్యా, మీ అవసరాలు మేము ఎప్పుడు గుర్తించామయ్యా. ఏమండి ఈ విధంగా అడుగుతూ ఉంటే యేసయ్య అంటా ఉన్నాడు, అల్పులయ్యున్న ఇదిగో భూలోకములో ఉన్న అల్పులయ్యున్న దాసులకు మీరు చేశారు కనుక నాకు చేశారు, అల్పులయ్యున్న దాసులకు మీరు చేయలేదు కనుక నాకు చేయలేదని చెప్పి ఆ 46 వచనంలో అంటా ఉన్నాడు, వీరు అంటా ఉన్నాడు. చూడండి అక్కడ వీరు అంటే అనీతిమంతులు, వీరు అంటే ఏమండి పాపులు, వీరు అంటే అపరిశుద్ధులు, వీరు అంటే దేవుని భయము లేని వాళ్ళు. అనగా వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నమ్మితే 2 చేతులు ఎత్తి చెప్పండి, బిగ్గరగా చెప్పాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. నేను ముగించే ముందు మీరు అర్థం చేసుకోవాలా. ఒక ఆయన వచ్చి అంటా ఉన్నాడు, యేసయ్యా బోధకుడా పరలోకం చేరాలంటే నేనేం చేయాలా? అపోస్తుల కార్యాల్లో ఉన్నటువంటి ఆ జైలు అధికారి, జైలు ఆఫీసర్ పౌలు శీలను అడుగుతూ ఉన్నారు, రక్షణ పొందుటకు నేనేం చేయాలా? యేసు ప్రభు వారు సమాధానం ఇస్తా ఉన్నారు, పరలోకంలో నువ్వు ప్రవేశించాలంటే నెంబర్ 1 మొట్టమొదటిగా ఏమండి యేసయ్య కొరకు, సువార్త కొరకు సమస్తమును విడిచిపెట్టాలా. దేవునికి స్తోత్రం. యేసయ్య చెబుతూ ఉన్నారు, పరలోకంలో ప్రవేశించాలంటే ఆయన అనగా యేసయ్య శరీరమును, యేసయ్య రక్తమును త్రాగాల. మూడవదిగా యేసయ్య చెబుతూ ఉన్నారు, ఏమండి భూలోకములో ప్రభు పిలుపును అందుకుని దేవుని దాసులు పని చేస్తూ ఉన్నారు, దేవుని సేవకులు పనిచేస్తూ ఉన్నారు. ఆ సేవకుల కంట దేవుని పిలుపు చేత దేవుని అభిషేకం పొందుకుని పరిచర్య చేసే సేవకుల కంట మీరు పరిచర్య చేస్తే కనుక ఇక్కడ అంటూ ఉన్నాడు 46 వచనంలో, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, పరలోకం ఎవరికి దొరుకుతుందయ్యా? పరలోకం ఎవరికి దొరుకుతుందయ్యా? యేసయ్య నిమిత్తం సమస్తము విడిచిపెట్టిన వారికి దొరుకుతుంది. పరలోకం ఎవరికి దొరుకుతుంది అయ్యానంటే, మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొంది యేసయ్య రక్తమాంసములలో పాలిభాగస్తులు ఉన్న వారికి పరలోకం దొరుకుతుంది. మూడవ మాట, పరలోకం ఎవరికి దొరుకుతుంది అయ్యానంటే, అల్పులై ఉన్నటువంటి
దేవుని పిలుపు అందుకుని పరిచర్య చేసేవారికి, ఏమండి, పరిచర్య చేసేవారికి, సేవ చేసేవారికి, దేవుని సేవ చేసేవారికి, పరిచర్య చేసేవారికి అంట పరలోకం దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, వాక్యం వింటూ ఉన్న ప్రియ దేవుని సంఘమా, ఏమండి, పరలోకం చేర్చబడాలని, పరలోకములో ప్రవేశించాలని మీరు నేను భక్తిని చేస్తున్నాం కదా, మీరు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాం కదా. మరి ఇప్పుడు దేవుని వాక్యములో చూసిన ఈ 3 ఏమండి పనులు మనం చేస్తున్నామా? యేసయ్య కొరకు సమస్తాన్ని విడిచిపెడుతూ ఉన్నామా? క్రమము తప్పకుండా ప్రభు బలలో ఉంటూ ఉన్నామా? ఏమండి, ఆ సేవకులకు పరిచర్య చేస్తున్నామా? ఏమండి, సేవకులకు పరిచర్య చేస్తున్నామా? నా మాటలు కాదు, దైవ గ్రంథములో మీకు చూపించాను. అలాగున మనము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తన రాజ్యమును మీకు నాకు దేవుడిస్తాడండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన రాజ్యాన్ని మీకు నాకు ఇస్తాడు. అందుకనే ఏమండి, మనం ప్రారంభంలో చదువుకున్నాం కదా, ఏమంటా ఉన్నాడు తెలుసా? చూడండి, 19వ అధ్యాయం మత్తయి సువార్త. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యాలా? ఏ మంచి కార్యము చెయ్యాలా ప్రభు చెబుతూ ఉన్నాడు. 17వ వచనంలో, అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచూ ఉన్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిని ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని అడుగగా యేసు ప్రభువారు 18, 19, 20, 21 వచనాల్లో ఏమండి స్పష్టంగా ఆయనతో చెప్పాడు. ఇదిగో నేను ముగించే ముందు నా ప్రియ దేవుని సంగమా, ఏమండి, మీరు నేను పరలోకములో ప్రవేశించాలంటే, నిత్యత్వములో ప్రవేశించాలంటే, మీరు నేను మనందరం కలిసి యేసయ్య కొరకు సమస్తాన్ని విడిచిపెడదాం. అబ్రహాము వలె యేసయ్య సన్నిధిలో ప్రభు బలలో మానక అనునిత్యము ఉందాం. అంతేకాదు, ఏమండి, ప్రభు మన కొరకు ఏమండి ఉంచిన దేవుని సేవకులకు పరిచర్య చేద్దాం. అలాగున మీరు నేను చేసినప్పుడు పరలోక రాజ్యానికి వారసులమవుతాం. పరలోక రాజ్యానికి వారసులమవుతాం. పరలోక రాజ్యములో మీరు నేను ప్రవేశిద్దాం. ప్రభు దగ్గరకు వచ్చి అడిగినటువంటి ఆ అబ్బాయితో ప్రభు చెప్పాడు, నాయనా, మరి ఆజ్ఞలను గైకును, ఇదిగో నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అంటే నేను అన్నీ చేస్తున్నానయ్యా, అయినా ఇంకా పరలోకం దొరుకుతుందో లేదో నాకు డౌట్గా ఉందే అని అంటే యేసయ్య అంటా ఉన్నాడో, ఇదిగో నీకే ఒకటి కొదువుగా ఉన్నదే, నీకున్న ఆస్తంతా కూడా అమ్మేసి పేదలకు పంచిపెట్టేయి, పరలోకం దొరుకుతుంది అన్నాడండి. దేవునికి స్తోత్రం. 22వ వచనంలో అంటా ఉన్నాడు, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఈ లోక సంబంధం అయ్యున్నటువంటి వాటినైనా ఏమండి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, కానీ పరలోకాన్ని మాత్రం విడిచిపెట్టేసి ఏమండి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో మీరు నేను మనందరం కలిసి, ఈ లోకం శాశ్వతమైనటువంటిది కాదు, ఈ లోకం పర్మనెంట్తో కూడినటువంటిది కాదు. ఏమండి, ఈ లోకానికి ఎలాగైతే వచ్చామో తిరిగి చెప్పండి అలాగునే వెళ్ళిపోబోతూ ఉన్నాం. ఏమండి, కాక అన్న వస్త్రములను కలిగినటువంటి వారమై దేవుని భయము, భక్తి, దేవుని యందు వినయము, విధేయత కలిగి ఆ పేద లాజరు ఏ విధంగా అయితే పరలోకాన్ని సంపాదించుకున్నాడో, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆ జక్కయ్య ఏ విధంగా అయితే పరలోకాన్ని సంపాదించుకున్నాడో, ఈ రాత్రి మీరు నేను మనందరం కలిసి మీ కొరకు నా కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యములో ప్రవేశిద్దాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక. దయతో అందరం లేచి నిలబడదామా?